అనంతమైన ఈ సృష్టిలో ఎంతో సుందరమైనది, శుభకరమైనది మన భూగోళం. అయితే మన భూగోళానికి ప్రమాదాలు తప్పలేదు. యుగాలకి పూర్వం రాక్షసులు చేసే అకృత్యాలకి భూమాత తల్లడిల్లిపోయింది. రాక్షసులు మహర్షుల తపస్సుని భగ్నం చేశారు. ఆశ్రమాలను తగులబెట్టారు. యజ్ఞవాటికలను చెల్లాచెదరు చేశారు. ఎక్కడ చూసినా బీభత్సం. రాక్షసుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రాణికోటి హాహాకారాలు మిన్నుముట్టాయి. సత్యానికి, ధర్మానికి నిలువ నీడలేకుండా పోయింది. ఆ విపత్కర పరిస్థితిలో మానవాళిని రక్షించే శక్తిని మేల్కొల్పే సమయం ఆసన్నమైంది. రాక్షసుల అకృత్యాలని అడ్డుకోవటానికి దేవగణమంతా ఏకమై విష్ణుమూర్తిని చేరి శరణు వేడారు. పాహిమాం, కాపాడు. భూదేవికి దుష్టుల బాధ ఎక్కువయ్యింది. వాళ్లని శిక్షించడానికి నేను అయోధ్యారాముడిగా అవతారం ధరిస్తాను. నాకు తోడుగా మహాశివుడు వస్తాడు. నేను ఏదైనా సాయం చేయనా? వద్దు పార్వతి, నా 11వ అవతారంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను. అంటే వారు జంటగా, మీరు ఒంటిగానా? అవును పార్వతి, ఈ హనుమ జీవనం రామసేవనం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీ సతి ములోక ఉజాగర్, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుత నామ. పరం జ్యోతి పరమేశం రుద్రం, కాంచనాత్రికమనీయ విగ్రహం, పవన పుత్ర బహుపాపల విత్రం, అందుకొనుమ వందన సహస్రం. మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ, మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ. మహావీర విక్రమ్ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగీ, కంచన వరణ విరాజ సుదేశా, కానన కుండల కుంచిత కేశా, హాత వజ్ర ఓధ్వజా విరాజే, కాందే మూర్ధ జనేऊ సాజే, శంకర సువన కేసరీ నందన, తేజ ప్రతాప మహాజగబందన. మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ, మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ, మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ, మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ. పరమశివుడి 11వ అవతారం హనుమంతుడు అంటే నేను. నా తండ్రి కేసరి వానర యువరాజు, నన్ను కన్న తల్లి అంజనాదేవి. నిజానికి ఆవిడ దేవలోకపు నర్తకి. ఆమె శివభక్తురాలు. ఒక శాపం వల్ల ఆమె దివి నుండి భూకి దిగి వచ్చింది. సంతానం కోసం తపస్సు చేస్తుండగా హఠాత్తుగా ఒకనాడు అరే, ఏమిటిది? ఎవరది? నన్ను తాకిందెవరు? ఎవరో ఉన్నట్టున్నారు. నేను అంజనా. నేనంటే? నేను వాయుదేవుడను. దేవి, నీ తపస్సు పండింది. మహాశివుని తేజాన్ని నీ గర్భంలో ఉంచుతున్నాను. నీకు పుత్రుడు జన్మిస్తాడు. ఈశ్వరవర ప్రసాది, మహాశక్తిమంతుడు, వీరాధివీరుడు. ఇతడికి నేను రక్షకుడిగా ఉంటాను. అందువల్ల ఈతడిని పవనపుత్రుడిగా లోకం మన్నిస్తుంది.
హే ప్రభు, నీ తేజంతో హనుమంతుడు శ్రీరామ భక్తుడిగా భూతలంపై జన్మించాడు. ఇక అంతా మంగళకరమే, శుభకరమే. నారాయణ నారాయణ. నేను వెంటనే వెళ్లి దీవెనలు అందిస్తాను, ఆశీర్వదిస్తాను. ప్రణామాలాచార్య. ఆసీనులు కండి, మా కుమారునికి నామకరణం చేయండి. శుభమస్తు. బాలుడి జన్మ నక్షత్రం చాలా శ్రేష్టమైనది. చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి మంగళవారం నాడు జన్మించాడు. ఆ ముహూర్తాన సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. అందువల్ల నా లెక్కల ప్రకారం ఈ బాలకుడి పేరు మారుతి అయి తీరాలి. మారుతి, చక్కని పేరు. మరి మా కుమారుని భవిష్యత్తు చెప్పండి ఆచార్య. అద్భుతం. ఇతడు కారణజన్ముడు, మహత్కార్యాలను సాధిస్తాడు. అమ్మ నన్ను అల్లారుముద్దుగా పెంచింది. నేనంటే ఎంత ముద్దో అంతకంత భయం కూడా ఉండేది అమ్మకి. ఎందుకంటే నేను ఎంత బుద్ధిగా ఉండేవాడినో అంత అల్లరివాడిని కూడా. నాకు బాగా గుర్తు, ఓనాడు అమ్మా, నాకు ఆకలిస్తుంది, కొంచెం తాయిలం పెట్టు. దూరంగా చిటారు కొమ్మల్లో ఓ దూరం మామిడి పండు కనిపించింది. నోరూరింది. వెంటనే తినాలనిపించింది. అంతే, ఝామ్మని ఎగిరేశాను. మామిడి పండు తినేస్తాను. మామిడి పండు ఏది? ఎగిరిపోయింది. ఎక్కడికి ఎగురుతున్నాడు? అమ్మో, సూర్యుడి వైపుకే. అదిగో అక్కడుంది మామిడి పండు. అనురా, ఎవరది ఇటువైపు వస్తున్నాడు? అయ్యో, మీ వేడికి కాలి మాడిపోతాడు. అనురా, రథాన్ని ఆపు. మనమాగినా వాడాగేలా లేడు. ఆ బాలుడు సామాన్యుడు కాడు, మారుతి, శివదేవుడి అవతారం. ధన్యోస్మి బాలపరమేశ్వర. పండేది? నన్ను చూసి తాము ఫలం అనుకున్నారు, కానీ తమని చూసి నేను శివం అని తెలుసుకున్నాను. మారుతి, మారుతి, ఎక్కడ దాగావురా? తమరా? దేవి, భయపడకు. మారుతి క్షేమమే, వస్తాడు. వందనం వాయుదేవా. సూర్య, రెచ్చిపోకు. ఈ రాహువు నిన్ను మింగే వేళయింది. సూర్య, నీ వెలుగును నేను చీకటి చేస్తా. పండుకోయి పుచ్చకాయ డామ్ డామ్ డామ్. కాపాడండి, కాపాడండి. మహేంద్ర, నన్ను రక్షించు, నన్ను రక్షించు. నేను సూర్యుడిని మింగబోతే వాడు నన్నే నవిలి మింగేలా ఉన్నాడు. ఎవడు వాడు? అరి వీర భయంకరుడు. వాడు మీకే ప్రమాదం. నాకా? అసంభవం. పద రాహు, వాడి పని పడతాను.